హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈ రోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ ఓవెన్ కేక్. ఈ కేక్ పౌడర్ అనేది మార్కెట్ లో దొరుకుతుంది. ఈ కేక్ లో ఏమేం వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది బాక్స్ కి బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంటదండి. దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది కేకు. నేను కూడా బాక్స్ కి బ్యాక్ సైడ్ చూసే చేశాను. చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి. కేక్ ని ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా వాళ్ళు ఇచ్చిన పౌడర్ ని ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో వేసి బాక్స్ కి బ్యాక్ సైడ్ ఇచ్చిన అన్నింటినీ వేసుకున్న అన్నింటినీ మిక్స్ చేసుకోండి. నేనైతే హ్యాండ్ బ్లెండర్ తో మిక్స్ చేసుకున్నాను. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేని ఎడల ఫోర్క్ తో, విస్కర్ తో గానీ లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చండి. మిక్సీ వేసి ప్రిపేర్ చేసుకోండి. వేసుకున్న అన్నింటిని బాగా మిక్స్ చేసుకొని మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే తీసుకోండి. అది లేని ఎడల లోతుగా ఉండే బౌల్ తీసుకోండి. తీసుకున్న దానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ముందుగా రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని దాంట్లో వేయండి. ఓవెన్ లో పెట్టే ముందు ఓవెన్ ని హీట్ చేయండి. హీట్ అయిన తర్వాత కేక్ మిశ్రమం వేసిన బౌల్ ని ఇందులో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, మనకి కేక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ అండి. కేక్ పైన అప్లై చేస్తున్న క్రీమ్ ని కేక్ చల్లారైన తర్వాతే క్రీమ్ ని అప్లై చేసుకోండి. లేకపోతే క్రీమ్ అనేది కరిగిపోద్ది హీట్ కి. ఇప్పుడు అప్లై చేస్తున్న క్రీమ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఏమైనా ఆ రెసిపీ కావాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత డెకరేషన్ కి స్ప్రింకిల్స్, ఏవైనా ఫ్రూట్స్ గానీ కేక్ పైన డెకరేషన్ కి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతా కంప్లీట్ అయిపోయాక సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.